హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్. నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేయండి. సో చూసారా, మార్నింగ్ మా ఇంటి దగ్గర తెల్లవారేసరికి ఇలా పొద్దుటైతే ఎండ అయితే వస్తుందండి. సో బాల్కనీలో మొక్కలు అవి మీకు ఇక్కడ స్టార్టింగ్లో పెట్టాను కదా. సో వాటికైతే నేను ఈరోజు వేప ఆకులు ఉంటాయి కదండి, వేప ఆకులు పొడి అయితే నేను మొక్కలకైతే వేస్తున్నానండి. వాటికి ఏమన్నా చీడ పురుగులు గట్రా ఏమన్నా ఉంటే కూడా ఆ వేపాకు పొడి కనుక వేస్తే అవన్నీ ఇంకా పురుగులు గట్రా ఏం పట్టకుండా ఉంటాయన్నమాట. సో ఏమి లేదండి, మనకి వేపాకులు దొరుకుతాయి కదా బయట మనకి. ఆ వేపాకులు అయితే తెచ్చుకొని నేను మామూలుగా ఇంట్లో ఒక పక్కన పెట్టేస్తే అవి అలా ఎండిపోతాయండి. మనం ఎండలో పెట్టుకున్నా కానీ ఎండిపోతాయి. అవి చేతితో ఇలా స్మాష్ ఇలా చేసేస్తే ఇలా మెత్తగా పౌడర్లా అయిపోతుంది కదా. సో ఆ పౌడరే నేను ఇక్కడైతే కుండీలో మొదళ్ళ దగ్గర వేస్తున్నానండి. సో ఈ మొక్క చూసారా, నేను ఇక కుండీలోనే వేశాను. మందార మొక్క అండి ఇది. పూలు మాత్రం చాలా బాగా పూస్తాయండి. పూలకే కాదు, మనకి మందారాకు జుట్టుకు రాసుకున్నా కూడా మన హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే మన హెయిర్ కూడా చాలా సిల్కీగా సాఫ్ట్గా వస్తుందండి. అలాగే ఒత్తుగా కూడా పెరుగుతుంది, పొడవుగా. చూడండి గుండి మందార మొక్క కుండీలో వేసాను. నేను ఎప్పటికప్పుడు ఆకులు తుంచేస్తూ ఉంటాను తలకు రాసుకోవడానికి, జుట్టుకు రాసుకోవడానికి. సో ఒక హెయిర్ ప్యాక్ అయితే మీకు చూపిస్తాను తర్వాత. నేను లాస్ట్లో ఒక వీడియో అయితే యాడ్ చేశాను, చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో మార్నింగే ఈ పని పెట్టుకున్నాను, ఎందుకంటే ఈరోజు సండే కదా. సో లంచ్ బాక్స్ హడావిడి ఉండదు కాబట్టి ఆ పని అయితే పెట్టుకున్నాను. సో అది అయిన తర్వాత నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని వచ్చానండి. సో సండే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం టిఫిన్ అయితే కావాలండి. ఒకరికి టిఫిన్ ఇడ్లీ కావాలి, ఇడ్లీ చట్నీ కావాలి, మరొకరికి చపాతీ కర్రీ కావాలి. సో ఎవరికైతే ఇడ్లీ కావాలో వాళ్ళకి ఇడ్లీ పెట్టేసి, మిగతా వాళ్ళకైతే నేను ఇక్కడ చపాతీ కోడిగుడ్డు ఉల్లికారం అయితే కర్రీ చేశానండి. ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఆ ఛానల్లో వీడియో చూసి ఎలా అనిపించింది, ఎలా కుదిరింది మీకు మీరు చేసినప్పుడు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. తర్వాత నేను మన కిచెన్లో సరుకులు డబ్బాలు అన్నీ తీసి ఒక్కొక్కటి ఎప్పటికప్పుడు తీసి నేను కడిగేసి నీట్గా వాష్ చేసుకుని ఎండలో పెట్టుకొని అన్నీ ఫిల్ చేసుకుని పెట్టుకుంటానండి. సో అలాగే ఇక్కడ షుగర్కి అయితే నేను ఫిల్ చేసుకుని పెట్టుకున్నాను. సో తర్వాత ఆ పని కూడా అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేద్దామని నేను ఇంకా రెడీ అయ్యాను. సో ఇక్కడ అయితే ఒక 1/2 kg మటన్ అయితే నేను శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. నేను మటన్ బాయిల్ చేసేస్తాను, తర్వాత కర్రీ వండుతాను అనమాట. సో ఇలాగ కుక్కర్లో అయితే తీసుకొని నేను ఉప్పు అలాగే ఒక 4 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి కుక్కర్లో ఒక 3 విజిల్స్ అయితే పెడతానండి. సో అది కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేలోపు నేను బగారా రైస్ అయితే చేద్దామని రైస్ అయితే నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను. సో రైస్ నానేలోపు మరో పక్కన స్టవ్ మీద ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి, నిలువుగా చీల్చుకుని. నేను చూసారు కదా ఇక్కడ ఆయిల్ ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్. సో బగారా రైస్కి అండ్ మటన్కి రెండింటికి సరిపోయేలాగా నేను ఇది ఇక్కడ మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అల్లము, అలాగే వెల్లుల్లి, తర్వాత ఒక 10 వరకు లవంగాలు, దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, తర్వాత ఒక 2 నల్ల యాలకులు, అలాగే కొంచెం 2 టేబుల్ స్పూన్లు ధనియాల వరకు తీసుకొని చక్కగా పేస్ట్ చేసుకుని, అదే ఇంకా రెండింటికి వాడతానండి, బగారా రైస్కి అలాగే మటన్కి రెండింటికి కలిసేలాగా నేను ప్లాన్ చేసుకుంటాను. సో అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసిన తర్వాత బగారా రైస్కి అయితే నేను కొంచెం మసాలా అయితే అందులో వేసుకొని అది ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మన రైస్కి సరిపడా వాటర్, మన రైస్ ఒక గ్లాస్ తీసుకుంటే దానికి డబల్ వేస్తాం కదండి వాటర్. అదే మన బాస్మతి రైస్ అయితే 1.5 నుంచి 1.5 వరకు తీసుకుంటే ఒక గ్లాస్కి 1.5 అలాగా. సో ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి నేను ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుని నేను ఎసరు అయితే పోసేసాను. సో ఎసరు మరిగింది, ఇక్కడ నేను రైస్ కూడా ఇంకా యాడ్ చేసేస్తున్నాను, చూసారా. సో ఈలోపు మన బగారా రైస్ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లోనే మనకి మటన్ కూడా 3 విజిల్స్ అయితే వచ్చేసింది కుక్కర్లో. సో అది పక్కన పెట్టుకొని నేను కడాయిలో అయితే ఆయిల్ తీసుకొని 3 మీడియం సైజు ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నానండి.
ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుందండి మటన్ కర్రీకి. సాఫ్ట్గా అయితే మనకి కర్రీ అయితే బాగా గ్రేవీ అయితే బాగా వస్తుందండి కర్రీకి. ఎక్కువ ఫ్రై అయితే కూడా ఆ టేస్ట్ అంత బాగా అనిపించదండి నాకు. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము అలా దగ్గరుండి మనము కలుపుకుంటూ ఉంటే మనకి ఆనియన్స్ అయితే ఒక 5 మినిట్స్లోనే సాఫ్ట్ అయిపోతాయి. ఇంకా త్వరగా కావాలి అంటే మనము ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే అందులో కొంచెం సాల్ట్ కనుక యాడ్ చేస్తే ఆనియన్స్ అనేది ఇంకా ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతాయండి. సో ఇక్కడ చూసారా మసాలా పేస్ట్ అయితే చూపిస్తున్నాను కదా, ఆనియన్స్ ఇక్కడ ఫ్రై అయిపోయాయి. మసాలా పేస్ట్ అనేది మనము ఆనియన్స్లోని మనము యాడ్ చేసేసుకోవాలండి. సో ఇదిగోండి మనము ఆ మసాలా ఫ్రై అవుతుండగానే మన బగారా రైస్ అయితే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో పేస్ట్ అయితే ఇక్కడ మనము మసాలా పేస్ట్ ఇందాక మీకు నేను చెప్పినట్టుగానే అదే మసాలా పేస్ట్ అండి, రెండిటికి సరిపోతుందండి. ఇదైతే ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మనము ఫ్రై చేసుకుంటూ ఉంటే అందులో అల్లం వెల్లుల్లి ఆ తర్వాత మిగతా స్పైసెస్ పచ్చివాసన అంతా పోతుంది. ఈలోపు ఇది ఫ్రై అయ్యేలోపు మనము మీడియం సైజ్వి 3 టమాటోస్ అయితే తీసుకున్నానండి నేను. మీడియం సైజ్ 3 టమాటోస్తోని మనం ఇక్కడ ప్యూరీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీ అయితే చేసుకొని ఆ ప్యూరీ అనేది టమాటా ప్యూరీ అనేది ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. ఇది చూడండి వీడియోలో. ఇలా మనము ఇంకా మీడియం ఫ్లేమ్లోనే మనం ఇలాగా టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలండి. ఇలా గ్రేవీ చేసుకుని గ్రేవీ లాగా వస్తుందండి టమాటా ప్యూరీ కనుక మనము యాడ్ చేసుకున్నట్టయితే. సో ఇదిగోండి ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మాత్రం మనము ఉడికించుకోవాలండి. ఈ లోపు ఇక్కడ చూసారా మన బగారా రైస్ అనేది మనం కొత్తిమీర పుదీనా అవన్నీ యాడ్ చేసాం కదా, అదంతా ఒక పక్కకు వచ్చేసింది. ఒకసారి బాగా అయితే కలుపుకొని మనం ఇంకా దమ్కి ఇచ్చేసుకోవాలండి. దమ్ అంటే నేను ఇక్కడ ఐరన్ పెనం ఉంటుంది, ఇనుప పెనం అయితే పెట్టేసి స్టవ్ మీద దాని మీద మన ఈ బిర్యానీ రైస్ ఉన్న డేక్ష అయితే తపాలా అయితే నేను పెడతానండి. అలా చేయడం వల్ల ఏంటంటే అడుగు మాడకుండా మొత్తం ఈవెన్గా వేడి తగులుతుంది. అడుగు అస్సలు ఏమాత్రం అడుగంటదండి. పెనం పెట్టి స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో ఉంచాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చిన్న మంట మీదకి మార్చేయాలి. అప్పుడు పెనం బాగా వేడెక్కుతుంది కదండి, ఆ వేడితోనే మనకి బాగా కుక్ అయిపోతుందండి. అసలు ఏమాత్రం పలుకుండకుండా మొత్తం పొడి పొడిగా అయితే చాలా బాగా వస్తుంది. సో మరి పక్క మనకి ఈ టమాటా మగ్గుతుండగా మటన్ అయితే చూద్దాము. మనం 3 విజిల్స్ పెట్టాం కదా, ఆ మటన్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది. సో ఇక్కడ మన టమాటా గ్రేవీ కూడా బాగా ఉడికిపోయిందండి. ఆయిల్ మాత్రం మొత్తం పైకి వచ్చేసింది చూసారా. ఈ స్టేజ్లోనే మనము ఉప్పు కారం పసుపు అన్నది మనము అయితే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే మసాలా కారం వాడతానండి, ఇంకా సపరేట్గా మళ్ళీ నేను ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ నేను యాడ్ చేయను. ఆల్రెడీ కారం ఆడించేసేటప్పుడే నేను ఆ కారంలోనే ధనియాలు జీలకర్ర అనేది ఫ్రై చేసి యాడ్ చేసి ఆడించుకుంటానండి. సో అందుకని మళ్ళీ నేను సపరేట్గా అయితే నేను యాడ్ చేయను. సో యాడ్ చేయని వాళ్ళైతే ఎవరైతే మామూలు పొడి కారం ఆడించుకుంటారో ఈ స్టేజ్లోనే వాళ్ళు ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సో మనం మటన్ యాడ్ చేసుకున్న తర్వాత మనము మన గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, లేదు మనకి తక్కువ కావాలంటే తక్కువగానే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే మరీ ఎక్కువగానే ఉంచను, అలాగని తక్కువగానే ఉంచను, మీడియంగా ఉంచుతానండి. సో మనకు సరిపడా వాటర్ అయితే వేసుకొని సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మాత్రమే ఉడికించుకోవాలి. సో పక్కన ఇక్కడ చూస్తున్నారా మన బగారా రైస్ అయితే ఈ అంత వాటర్ లేకుండా చక్కగా ఉడికిపోయిందండి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. చూడండి పొడి పొడిలాడుతా మన రైస్ మాత్రం చాలా చక్కగా ఉడికిపోయిందండి. సో ఇదే కనుక నేను చెప్పిన విధంగా చేస్తే మీరు ఎప్పుడు చేసినా కానీ చక్కగా కుదురుతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో పైన అయితే కొత్తిమీర పుదీనాతో గార్నిష్ అయితే చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా మన బగారా రైస్ అయితే రెడీ అండి. సో ఇక్కడ మటన్ కూడా చూసారా, మటన్ కూడా రెడీ అయిపోయిందండి. మన మటన్ కర్రీ ఆయిల్ అంతా మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి తేలిపోయి ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి మన కళ్ళలో విందుగా. సండే అంటే సండేలా ఉంటుంది ఇంకా ఇవన్నీ తింటే. సో ఇవన్నీ డిష్ అవుట్ చేసుకొని మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తాను చూడండి. ఫైనల్గా అయితే మన రైస్ బగారా రైస్ కర్రీ అండ్ పెరుగు చట్నీ అండి, అదే కచంబరం అంటారు కదా. సో ఆనియన్స్తో పాటు మనము ఇలాగా సర్వ్ చేసుకొని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మన రైస్ మటన్ కర్రీతో.
సో నా లంచ్ అయితే అయిపోయింది. ఫ్యామిలీ అందరితో పాటు నేను లంచ్ అయితే ఫినిష్ చేశాను. తర్వాత సాయంత్రం పిల్లలకి పాలు ఇద్దామని చెప్పి పాలైతే వెయిట్ చేస్తున్నాను. సో పిల్లలకి పాలు అవి ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా చూసారా నా పని అంతా అయిపోయింది. గిన్నెలు అవన్నీ వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో తర్వాత ఇంకా సండే కదా, ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు అవి తీసుకొద్దామని చెప్పేసి బయటకైతే వెళ్దామని డీమార్ట్కి అయితే బయలుదేరాము. సో ఇవ్వండి ఇవన్నీ నేను డీమార్ట్కి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చిన కొన్ని సామాన్లు అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, మరోసారి తర్వాత వెళ్దాం అనేసి ఇంకా కొన్ని పట్టుకొని వచ్చేసాను. సో స్టార్టింగ్లో మీకైతే చెప్పాను కదండి హెయిర్ ప్యాక్ అని. చూసారా ఇవి చిట్టి ఉల్లిపాయలు, ఇవి చిట్టి ఉల్లిపాయలు మిక్సీ జార్లోనే ఏమేమి వేసానంటే మందారాకు తర్వాత గోరింటాకు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకుని 1 అవర్ తర్వాత అయితే స్నానం అయితే చేసేసుకుంటే బాగా హెయిర్ చాలా బాగా వస్తుందండి. హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదండి వాళ్ళకి వీడియో. మరో మంచి వీడియోతో మరో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంతవరకు చూస్తూనే ఉండండి నా ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.